ప్రకృతి వ్యవసాయం గురించి నెల్లూరు జిల్లాలో వెడవలూరు మండలం పటేల్ నగర్లో వేటగలి మల్లికార్జున్ గారు వేటగరి హర్ష గారు ప్రకృతి వ్యవసాయం గురించి సులభ పద్ధతిలో చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను కూడా దానికి ఎంతో స్పందించాను. ఇది ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయం. అందరూ కూడా దీన్ని ఆదర్శవంతంగా చేస్తారని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆచరించి దీన్ని ముందుకు తీసుకుపోయి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు పంది సురేంద్ర. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజున పంది సురేంద్ర గారికి అదేవిధంగా వెంకటేశ్వర అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పుస్తకం కంపల్సరీగా రైతు సోదరిమణులకి, మన రైస్ కొంటున్న రైస్ వినియోగదారులకి కంపల్సరీగా పంపించాలన్న ఈ బుక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది చేర్చడం జరుగుతుంది. కంపల్సరీగా ఈ బుక్ అనేది రైతు సోదరిమణులందరూ కూడా చదివి వాటిని చదివినంత మాత్రం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ ఆచరించినప్పుడు, పొలంలో మనం ఆచరించినప్పుడే ఆ విజయం అనేది పొందగలుగుతాము. ఈ విధంగా రైతు సోదరిమణులు కూడా వీటిలో విజయాలు సాధించాలని ప్రకృతి రత్న యువ రైతుగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బుక్ రచించడం చాలా విశేషం. ఎందుకంటే మీ అనుభవాలని దీంట్లో రంగరించి ప్రతి రైతు కూడా నేర్చుకునే విధంగా, ప్రతి రైతు కూడా ఉపయోగపడే విధంగా, ప్రతి రైతు కూడా ఇదే విధంగా సివిఆర్ మెథడ్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ లో రైస్ పండించుకొని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ వచ్చే జబ్బులకి రసాయనికాలు ఎట్లా అనేది అందరికి తెలుస్తుంది. కానీ ప్రత్యేకంగా బయట ఏమి లేవు. కానీ ఇట్లాంటి ప్రత్యేకంగా ఉన్నప్పుడు ప్రతి రైతు కూడా ఇది నేర్చుకొని ఫార్మింగ్ చేస్తే కనీసం సొంత ఇంట్లో స్నేహితులు శ్రేయోభిలాషులు కలిసి మన జీవిత కాలం కూడా చాలా వరకు పెంచుకోవచ్చు. చాలా మంచి ఆలోచన. అవును, అది కాక ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా రాసి జరిగింది. పుస్తకం కొని ఇంట్లో పెట్టుకోవడం కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. పొలాల్లో మారుమూల గ్రామాలు కూడా పంపించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదరులు మరి ఫోన్లు ఎంతో ఆనందంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా నేను అవి పంపించడం, వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈ విధంగా బుక్కులు పంపించండి అన్నాడు. మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు అయితే రైతు సోదరిమణులు కానీ వాళ్ళందరూ, నేను అనుకో ఈ రోజులో సోషల్ మీడియా వచ్చేసింది, ఫేస్బుక్, వాట్సాప్ చూస్తారులే, డైలమాలో ఉన్నాను. కానీ ఇది ఒకప్పుడు అంటే పుస్తకాలు చదవడం, చాలా కష్టపడి పని చేసుకోవడం, పుస్తకాలు చదవడం, రేడియో చూడడం, ఇదంతా మన మెయిన్ ఇంపార్టెంట్ అనేది. అందరికి నమస్కారం. ఈ రోజున సంతోషకరమైన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి టీవీ వెంకటేశ్వర అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నగారికి బుక్ ఇవ్వాలని ఎప్పుడు నుంచి అనుకుంటున్నాను అన్న, అది ఈ రోజు కుదరడం జరిగింది. అదేవిధంగా పంది సురేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పటి నుంచో ఈ బుక్స్ నేను 2021లో ప్రారంభించాను. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో విడవలూరు మండలంలో ఎంతో మంది మనకి అంటే పంపించాలా, బుక్ కంపల్సరీగా ఇవ్వాలనుకున్న వాళ్ళలో ప్రథములు వీళ్ళు. మీకు ఈ రోజు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా 36 పేజీలతో కూడుకున్నటువంటి పుస్తకం ఇది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 2021లో నేను ఈ ఫీల్డ్ రావడం జరిగింది. సివిఆర్ సార్ సివిఆర్ సార్ ఆయన మెథడ్ మనం ఫాలో చేసి చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్ష రత్న చింతల వెంకటరెడ్డి గారు ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతం ఇది వృధాగా పోకూడదు. ఇది 10 మందికి నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరాలు, మానవ జీవితం ఉన్నంత వరకు పుస్తకాలు ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్ గారు. ఆ ఒక సిచ్యువేషన్ తోనే మనం ఈ బుక్ రచించడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా వేరే లాంగ్వేజెస్ కూడా బుక్లు పంపించడం జరిగింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అసలు వాళ్ళకి భాష కూడా తెలియదు. అయినా కూడా అంటే ఆ బుక్స్ ఒక చూడాలన్న వాళ్ళ సంకల్పంతోనే అవి చేయడం జరిగింది. 36 పేజీలతో కూడుకున్నటువంటి బుక్ ఇది మీకు అందించడం నాకు చాలా సంతోషకరంగా. ప్రకృతి రత్నగా అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే కేవలం వరి పండించడంతోనే కాకుండా ఒక ప్రకృతి రత్న యువ రైతుగా వరి పండించడం నా కర్తవ్యం. ఒక రైస్ మిల్లర్ గా జీవనోపాధి, టీమ్ మెంబర్స్ అందరికీ జీవనోపాధి కల్పించడం ఇంకొకటి. మూడోది ఏంటంటే పుస్తకం రచించడం. అలా కొన్ని రంగాల్లో దాన్ని విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఆ విధంగా ఇదంతా నాకు దొరకడం ఒక సంతోషకరమైన విషయం. టీమ్ మెంబర్స్ కానీ ఇలా టీమ్ మెంబర్స్ మెయిన్ సపోర్ట్, రైస్ వినియోగదారులు మరీ ముఖ్యంగా వీళ్ళందరూ అంటే వాళ్ళు విజయవంతంగా మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి
ఈ విధంగా చేయడం జరుగుతుంది. అందరికీ ముందుగా విజయదశమి, దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవంబర్ లో తెలంగాణ సోనా వరి సాగు ప్రారంభించింది. మీరు చూస్తూ ఉంటారు కదా డైలీ. అట్లా నవంబర్ లో తెలంగాణ సోనా ప్రారంభించిన జరుగుతుంది. PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చదువుంది. మీ అనుభవాలను కూడా ఆపుతీ మనం